ఒక అడవిలో కుందేలు జింక కలిసిమెలిసి ఉండేవి. అందులో కుందేలు చాలా చురుకైనదని, జింకకు మాత్రం బద్ధకం ఎక్కువని జంతువులన్నీ అంటుండేవి. కానీ ఆ మాటకు జింక అస్సలు ఒప్పుకునేది కాదు. ఏం కాదు, నేను కూడా చాలా చురుకైన దాన్ని, అంతేకాదు తేలివైన దాన్ని కూడా అని గొప్పలు పోయేది. ఒకరోజు ఇదే మాట పైన జంతువుల మధ్య వాదన వచ్చింది. కొన్ని కుందేలును సమర్థించాయి, మరికొన్ని జింకను వెనకేసుకొచ్చాయి. ఇంతలో వాళ్ళందరికీ పెద్ద అయిన ఏనుగు కల్పించుకుని, సరే, జింక తాను చురుకైన దాన్ని తెలివైన దాన్నని వాదిస్తోంది, కాబట్టి దానికి కుందేలుకు ఒక పోటీ పెడతాను. అదేంటంటే ఒక పెద్ద క్యారెట్ దుంపను మన ప్రాంతంలోనే దాచిపెడతాను. దాన్ని ఇద్దరిలో ఎవరు వెతికి తీసుకుని వస్తే వారే విజేత. అంతేకాదు, ఒక వారానికి ఆహారంగా సరిపోయే ఆ దుంపను కూడా బహుమతిగా పొందొచ్చు అని చెప్పింది. దానికి కుందేలు జింక సరేనన్నాయి. మిగతా జంతువులన్నీ ఉత్కంఠగా చూడసాగాయి. అనుకున్నట్టుగానే అల్లరికోతి విజిల్ వేసి పోటీ ప్రారంభించింది. పోటీ మొదలు కాగానే జింక దుంప కోసం గబగబా వెతకడం మొదలుపెట్టింది. అలా వెతికిన జింకకు కొద్దిసేపటికే విసుగొచ్చింది. ఓరి నాయనోయ్, ఇంత పెద్ద ప్రాంతంలో ఆ దుంపని ఎవడు వెతుకుతాడరా బాబు? బాగా అలసిపోయాను, ముందు విశ్రాంతి తీసుకుంటా. అయినా ఇంతవరకు నాకేం దొరకలేదంటే దాని మొహం, దానికి మాత్రం ఏం దొరుకుతుంది? ఫస్ట్ టేక్ రెస్ట్ అని ఓ చెట్టు వద్ద కూర్చుండిపోయింది. కుందేలు మాత్రం ప్రతి చెట్టు పుట్ట బండ వెనక వెతుకుతూనే ఉంది. అలా అలసట లేకుండా వెతికిన కుందేలు చివరికి దుంపను సాధించేసింది. విజేతైన కుందేలు చురుకుదనాన్ని చూసి జంతువులన్నీ ఎంతగానో మెచ్చుకున్నాయి. విచిత్రం ఏమిటంటే ఆ క్యారెట్ దుంప ఇంకా కూర్చున్న చెట్టు వెనకే ఉంది. అయ్యో, నా దగ్గరలోనే ఉన్నా బద్ధకంతో చూడక ఓడిపోయానే అని జింక చాలా బాధపడింది. అప్పటి నుంచి అది తన పద్ధతి మార్చుకుంది. ఈ కథలో నీతేమిటంటే బద్ధకాన్ని వీడినప్పుడే మనకు విజయం దక్కుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.